వెంకటప్ప. ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు సీఎం గా అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? మేము జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ గారి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఎందుకని? ఎందుకనంటే మాట ఇచ్చినాక మాట తప్పడు. అది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాట తప్పడు. చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటున్నారు? అది మాట ఇచ్చి మాట తప్పుతాడు. ఇంతకుముందు ఇస్తానన్నాడు. ఎన్ని 190 హామీలేమో చెప్పినాడు. ఇప్పుడు చాలా మంది చంద్రబాబు సీఎం అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో కాదు, జీవితంలోనే. ఇప్పుడు ముగ్గురు కూటమిలోకే ఉంటది. వాళ్ళు ముగ్గురు పొత్తులతో వస్తారు కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. దాని వల్ల వైఎస్ఆర్సీపీ గానీ టికెట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఫుల్ మెజార్టీ ఏమి 150, 140, 175 మనకున్నాయి. అయినా కూడా 150 పైన వస్తుంది. 150 పైన వస్తుంది. గవర్నమెంట్ నుంచి మీరైనా పథకాలు లబ్ధి పొందుతున్నారా? అన్ని అమ్మ ఒడి అయితేనేమి, ఇప్పుడు పంట రుణం అయితేనేమి, వడ్డీ అయితేనేమి, అన్ని ప్రతి ఒక్కటి నువ్వు లబ్ధి పొందినానికే జగన్ అంటున్నాం. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ బాబు అంతే. ఈసారన్నా మంగళగిరిలో గెలుస్తాడంటారా? ఇంకా ఏముందబ్బా, ఆయన మంచి పనులు చేసినాడు. ఈయనేం గెలుస్తాడు? మాట ఇచ్చిన తర్వాత మాట కరెక్ట్ ఉండాలా. నువ్వు చేయకపో, నువ్వు 10 చెప్పినావు, 10లో 1, 2 చేయాలా. నువ్వు 10 చేయకుండా అన్నీ కదిగితే నీకు ఎక్కడి పరిపాలిస్తావు? జగన్ గారు ఏమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, జరగకపోతే మీరే నాకు వేయొద్దు అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మన భారతదేశంలోనే నీకు మేలు జరిగింటే ఓటేయి, లేకుంటే వద్దు అన్న ఏకైక ముఖ్యమంత్రి అంటే ఒక జగన్ తప్ప ఎవరు మాట్లాడే మనిషి లేడు. నాకు ఓటు వేయకుండా మనిషి మన ప్రపంచంలో లేడు. ఎక్కడున్నాడు? షర్మిల గురించి మీరు ఏమంటారు? షర్మిల గురించి ఏముంది, వాళ్ళ చిన్నమ్మ ఉంది, వాళ్ళ చెల్లెలు ఉంది. చెల్లెలే వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఈసారి కూడా షర్మిల గారు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అవకాశం ఉన్నా కూడా గెలిచేది ఎక్కడుంది? పులివెందు చేస్తాం కరెక్టే, లేదనేది కాదు. పులివెందుల నుండి చేయొచ్చు, కడప నుండి చేయొచ్చు. నవరత్నాల్లో మీకు ఇష్టమైన పథకం ఏంటి? మాకి అమ్మ ఒడి, పంట రుణము, మాకి మోడీ డబ్బులు కరెక్ట్ చెప్పిన డబ్బులు పంట రుణం వేస్తున్నాడు. 7,500 టైం 3 దశలు కరెక్ట్ పడుతున్నాయి. ఆల్రెడీ వేసేసినాడు. అప్పుడే 2,000 ఇప్పుడు ఉన్న నవరత్నాల పథకాలు కాకుండా కొత్తగానే మీరు ఆశిస్తున్నారా? ఏమైనా రావాలనుకుంటున్నారా? కొత్తగా ఏం ఆశించడం లేదు. ఆశించవచ్చు. మాకైతే ఏం ఆశ లేదు. ఇదే పథకాలు ఉంటే చాలు మాకు. వేరే పథకాలు ఇచ్చి ఏదో చేసే అవసరం లేదు. ఈ పథకాలే బాగున్నాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చందు చెప్పండి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందంటేనా? జగన్ మేలు చెప్పాలంటే. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా లేదా జగన్ గారు రావాలా? ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు మీరు? మేము ఎందుకు జగన్ గారు రావాలనుకుంటాం అంటే పిల్లలు బాగుపడుతున్నారు, స్కూళ్ళు బాగుపడినాయి. ఇందువల్ల దీనికోసం అని జగనే రావాలనుకుంటాం. వీళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు పొత్తులు పెట్టుకుని వస్తారు కదా ముగ్గురు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కన్నా సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లేం తగ్గవు. అంటే తగ్గినా కూడా మళ్ళీ జగనే వస్తాడు. ఎన్ని సీట్లు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఏమో వైనాట్ 175 అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? 175లో 75 సీట్లు పోయినా కూడా 100 సీట్లు మాకే వస్తాయి. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా? గెలిచాడు. షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారి గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏం రావు. వస్తే అప్పుడు మాదిరి 1 సీటు 2 సీట్లు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా ఈసారి అన్నారు? ఎవరు? పవన్ కళ్యాణ్. పిఠాపురంలో అసలు గెలిచారు. గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు లబ్ధి పొందారన్న? గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? మేము మా ఇంటికి అంటే ఇప్పుడు మా అమ్మకి పింఛన్ వస్తుంది. ఇంకా అంతే. ఇంకా మా అమ్మకి వచ్చినది అంతే. మనకేం రాలేదు. నవరత్నాల్లో మీకు ఏ పథకం నచ్చిందన్న? నవరత్నాల్లో అంటే అమ్మఒడు అన్నాయి. నవరత్నాలు జనాల్లోకి వెళ్తున్నాయన్నా? వెళ్తున్నాయి. కొంతమందికి పడట్లేదు అని చెప్తున్నారు.
అటు జగన్ గారు ఏమో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, జరగకపోతే మీరే నాకు వేయొద్దు అంటారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటన్నా? అది కూడా కరెక్టే కదా, ఆయన నిజమే చెప్తున్నాడు. అంటే మంచి జరిగితేనే ఓటేయండి, లేకుంటే లేదా ఇది అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న? మా ఎమ్మెల్యే పనితీరు అంటే ఏం పెద్ద ఏం లేదమ్మా. జగన్ గారి పాలనలో మీ గ్రామానికి ఏమైనా అభివృద్ధి చెందిందా? చెందింది. ఏమేమి చెందింది? ఇంతకుముందు అంటే మేము మండలంకి వెళ్ళి అక్కడ చేసుకుంటుంటాం అనమాట. ఇప్పుడు ఏమన్నా పనులు కానీ మీ సేవకి వెళ్ళి కానీ అట్లా. ఇప్పుడు అందరూ వాలంటీర్లే ఇంటి దగ్గరకు వచ్చేసి చేస్తున్నారు పనులు. Please subscribe dot news.